కలిసి పాడండి అమ్మా, టైం అయిపోయింది. లాస్ట్ పాట అందరూ కలిసి పాడతారు. ఆశీర్వాదంలో లోక బాటలో సిక్కినవు మనిషి నీ గడియే మౌనా. ఆశీర్వాదంలో లోక బాటలో సిక్కినవు మనిషి నీ గడియే మౌనా. దర్శనం నీవా
దేవుని వాక్యం చదువుకున్నాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యము చదువుకుందాం. 62వ కీర్తన మొదటి నుండి చివరి వరకు బైబిల్ పఠనం, ఉత్తర ప్రతుత్తర లేఖన భాగం చదువుకుందాం. 62వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఎంతైనా కూడా ఆయనే నేను అంతగా కదిలింపబడను. 3వ వచనం, ఎన్నాడు మీరు ఒకరిపై పడదు, ఒరుచున్న వాడని పడదు, కంచిన ఒకటి పడదు అన్నట్లు మీరు ఎదురు ఎన్నాడు ఒకరిని పడదు చూస్తున్నారు. 4వ వచనం చదువు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండను, ఆయన వల్ల నాకు నిరీక్షణ కలుగుతున్నది. నా రక్షణకు, నా నమ్మకు దేవుడి ఆధారం, బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. అల్పులైన వారు ఒట్టి ఊపే ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులు వారందరూ తేలిపోదురు, ఒట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. 11వ వచనం, బలము తనదని ఒక మారు దేవుడు సెలవించును, 2 మారులు ఆ మాట నాకు వినబడను. చివరి వచనం అందరం చదువుదాం. ప్రభు మనుషులందరినీ వారి వారి క్రియలు చూపిన నీవే ప్రతిపాదిస్తున్నావు, కాగా కృప చూపుటకు నీది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఇంటిలో ఫలింప చేయగాక. ఆమేన్. అందరం కూడా మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. మిగిలిన వారు మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన ఈ సమయం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఈ ఆరాధనలో పాల్గొందాం. గడిచిన కాలమంతా తన కృపలో కాచిపడిన దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ఈ గొప్ప మందిరాన్ని మన గ్రామంలో కట్టించిన సురేష్ బాబు గారు వారి ఫ్యామిలీ కొరకు మనము ప్రార్థన చేద్దాం. అలాగే బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కొరకు మనము ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే గోపాల్ గారి కుమారుడు వెంకటేశ్వర గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే నాగేశ్వర గారి కొరకు ప్రార్థన చేద్దాం. అనాథీస్ గారి కొరకు, మాస్టర్ గారి కుటుంబం వరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఏం పేరు? ప్రియాన్. సీతావాడ కుమారుడు కొరకు ప్రార్థన చేద్దాం. దేవతలు చెప్పినారు, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవగల తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. గడిచిన నెల నుండి ఈ నెల ఈ సమయం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. 9వ తేదీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. 7 నెలలు ఇచ్చిన కాపుదలకి స్తోత్రాలు. 8వ నెల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, సహాయం చేయండి. ఈ గొప్ప మందిరం కట్టించిన సురేష్ బాబు గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు చదువుతున్నారు, పెద్ద కుమారుడు కొరకు, చిన్న కుమారుడు కొరకు, చిన్న బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి చదువులో సహాయం చేయండి. జ్ఞానం, తెలివి, ఆలోచన ఇచ్చే గొప్ప దేవుడు కనుక నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే సీత వారి కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం.
జ్వరంతో బాధపడుతుండగా సహాయం చేయండి. అలాగే వెంకటమ్మ గారు కుమారుడు వెంకటేశ్వరరావు గారు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీరు చేసిన మేలు బట్టి మీకు స్తోత్రాలు. ఆపరేషన్ సహాయం చేశారు, పూర్తి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. అలాగే బుచ్చి గారు కుమారుడు నాగేశ్వర గారు ప్రార్థన చేసినాం. ఈ కుమారుడు కూడా స్వస్థపరిచారు, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నేటి వయసు ప్రార్థన చేస్తుండగా సహాయం చేస్తున్న స్తోత్రాలు. అన్నమాట ఈశ్వర్ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాస్టర్ గారు కొరకు ప్రార్థన చేస్తున్నాం, కాపుదల దయచేయండి ప్రభు. అలాగే మాధవ గారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన నూతనమైన గృహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గృహ నిర్మాణం జరుగుతుండగా సహాయం చేయండి. మీ చిత్త ప్రకారం ఆ గృహం పూర్తి చేయడానికి సామర్థ్యం దయచేసిన స్తోత్రాలు. వారి వ్యాపారంలో సహాయం చేయండి, మీ ప్రార్థన దయచేసిన స్తోత్రాలు. మా సంఘంలో పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే బాకీ గారి కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్షేమంగా నడిపించండి. బాకీ గారి కుమార్తె ఉషారాణి ఇచ్చిన మరొక బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుఖమైన ప్రసవాన్ని దయచేశారు, మీకే స్తోత్రాలు. అలాగే ఎఫ్సి బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో మేము చేయవలసిన స్తోత్రాలు. హనుమంతు కొరకు వారి సత్యమణి రామాదేవి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, సహాయం చేయండి. ఉదయకాల సమయంలో నేటి వచ్చి ప్రార్థన చేస్తుండగా గొప్ప కార్యం చేస్తున్న స్తోత్రాలు. ఆశ్చర్యకరంగా మీకే స్తోత్రాలు. పాటలు సహాయం చేశారు, వాక్యములు సహాయం చేయబోతున్న స్తోత్రాలు. అనేక మంది బిడ్డలు మీ సన్నిధికి రావడానికి సహాయం చేస్తున్న స్తోత్రాలు. తాటి గౌరవం గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తాటి లక్ష్మి గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు అలాగే యశోద కొరకు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అలాగే మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుండగా మార్పు మాధవి గారు కాలుగాయంతో బాధపడుతుండగా స్వస్థత దయచేస్తున్న స్తోత్రాలు. అలాగే మార్పు మరియమ్మ గారి కొరకు వారి తల్లి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కాలుగాయంతో బాధపడుతున్నారు. అలాగే హార్ట్ సంబంధించినటువంటి స్టంట్స్ చేస్తుండగా మీకు మాత్రం స్వస్థపరిచారని తీసుకోవాలి. ఆయుష్ ఆరోగ్యం దయచేసిన స్తోత్రాలు. ఈ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుండగా తోడుగుండి సహాయం దయచేయమని. బలహీన స్థితిలో ఉన్న బిడ్డలు బలపరుస్తున్న స్తోత్రాలు. హాస్టల్లో చదువుతున్న బిడ్డలు వారికి సహాయం దయచేసిన స్తోత్రాలు. వారికి కావలసిన జ్ఞానం దయచేయండి. తల్లిదండ్రులు విడిచి వేరు వేరు ప్రాంతాల్లో హాస్టల్లో ఉండగా కాపుదల దయచేసిన స్తోత్రాలు. ప్రైవేట్ మాస్టర్ గారు కుటుంబం వరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రైవేట్ మాస్టర్ గారు ప్రసన్న కుమార్ గారు కుటుంబం వరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు దీవించండి, సహాయం చేయండి. కళ్యాణి వారు చేస్తున్న జాబ్ వరకు ప్రార్థన చేస్తున్నాం. నాగలక్ష్మి టీచర్ గారు వారి ఆరోగ్యం వరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారికి సహాయం చేయండి. సంతులైన వారిని ఇలాగ చేస్తే గొప్ప దేవుడు ఇవి కనుక ప్రార్థన చేస్తున్నాం. సూర్యబాబు వారి సత్యమాని కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలహీన స్థితిలో ఉండడం బలపరుస్తున్న స్తోత్రాలు. వాడుస్తున్న మందుల ద్వారా స్వస్థత ఆయుష్ ఆరోగ్యం దయచేస్తున్న స్తోత్రాలు. సోని ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుజాత కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది బిడ్డలు సంతానం కొరకు ఎదురు చూస్తుండగా మీరు గొప్ప కార్యం జరిగిస్తున్న స్తోత్రాలు. మస్తాన్ గారి కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే భూమిక కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే భూలక్ష్మి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు దీవించండి. వెంకటాశ్రమం గారి కుమార్తె జ్వరం కొరకు అలాగే మౌని కొరకు ప్రార్థన కోరినారు, సహాయం చేసిన స్తోత్రాలు. ప్రభు బిడ్డలు దీవించండి, సహాయం చేసిన స్తోత్రాలు. ఉదయకాల సమయంలో అలాగే మీకు తండ్రి తాటి స్వరాజ్య కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేసిన స్తోత్రాలు. ఈరోజు మీ మందిరంలో వచ్చి ప్రార్థన కోరిన వారందరికీ సహాయం దయచేయమని ఆలోచన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాళ్ళు నొప్పుతుండగా స్వస్థత ఆయుష్ ఆరోగ్యం జ్ఞాపకం దయచేసినందుకు స్తోత్రాలు. కుటుంబం ఏం చేస్తున్నది స్తోత్రాలు. అలాగే మా తండ్రి తాటి స్వరాజ్య కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయమని ఆలోచన ఆరోగ్యం జ్ఞాపకం దయచేసినందుకు స్తోత్రాలు. కుటుంబం ఏం చేస్తున్నది స్తోత్రాలు. అలాగే
తిరుమల వెంకటేష్ గారు ఆలోచన కుటుంబం కొరకు వారికి మంచి ఆయుష్ ఆరోగ్యించారు. మీకు స్తోత్రాలు. పూర్తి స్వస్థత నెమ్మది దయచేయబోతున్నందుకు స్తోత్రాలు. ఈ మధ్యలో మేము ప్రార్థన చేసుకునగా తోడుగుడి సహాయం దయచేయమని యేసు శక్తి కలిగిన ఉన్న ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్. సరే, కొన్ని వాక్య భాగంలో చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9 నుండి 12 వరకు పూరిత చదువుతుంది. 9 నుండి 12వ వచనం వరకు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలదు. చెడ్డదాన్ని అసహ్యించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండి సహోదరి ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొని ఆసక్తి విషయంలో మామీలు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. మరొక వాక్య భాగం చదువుకుందాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 26 నుండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 26 నుండి 29 వరకు. పూజిత మళ్ళా కంచిపోదు. అక్కడ ఫోన్ తీసుకుంటాం. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి పగలు నిద్రపోవచ్చు నేర్కొనిచుండగా వానికి తెలియని రీతిన ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుడి రాజ్యం అని. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, ఆ తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టింది. పంట పండినప్పుడు కోతకాలం వచ్చునని సేతివాడి వెంటనే కొడవలి పెట్టి కోయమని చెప్పి. అలాగే మార్క్స్ వార్త 4వ అధ్యాయం 30 నుండి 32 వరకు. శైలజ 30 నుండి 32 వరకు. కూర్చొని చదువు. అరే ఫోన్ తీసుకోమ్మా. లేకపోతే మరి కింద పడ్డం అనుకో పొల్లారా వాడు అట్లా 30 నుంచి 32 కూర్చొని చదువు. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 30 నుంచి 32 వరకు. మరియు ఆయన ఎత్తాలను దేవుని రాజ్యం ఎట్లా పోచుదను ఉపమానంతో దానిని ఉపయోగించదు. అది వంగి గింజల పోల్చున్నది. వంగి గింజల భూమిలో ఎత్తబడినప్పుడు భూమి యందు ఎత్తబడి కంటే చిన్నది గాలి ఎత్తబడిన తర్వాత అది మొలిచి వెతికి కూర మొక్కల కంటే పెద్దదైన గొప్ప కొమ్మలు వేయు అని కనుక ఆకాశ పక్షుల దాని నీడను నియమించగలమని దేవుడి భాష తీసుకురాలి. సరే, వాక్య భాగంలో వెళ్ళే ముందుగా ఈరోజు యేసు ప్రభు వారు చెప్పిన దేవుని రాజ్యాన్ని గురించిన వర్తమానం మనం వినబోతున్నాం.
మాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోండి. పిల్లలు మీ దగ్గర పెట్టుకోండి. పిల్లల్ని మాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. భూమిని ఆకాశమును సర్వలోకమును సృష్టించి పరిపాలించుతున్నటువంటి మా దేవ, మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ బిడ్డలమైన మేము భూమి మీద నివసించుతూ మీరు భూమి మీద ఇచ్చినటువంటి ఫలాలు అనుభవిస్తున్నాయన మేము జీవిస్తూ ఉన్నాం. ఈరోజు మాకు దయచేసినటువంటి గొప్ప దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆలయంలో ప్రవేశించి ఆరాధనలో పాల్గొని దేవుడి వార్తలను విని తండ్రి మంచి విత్తనము ఫలించలాగున వాక్యాన్ని మీరు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈనాడు ఫలించినటువంటి వాక్యాన్ని గురించి బోధించడం మీరు ఫలించు ద్రాక్షావళి నుండి మీరు మంచి ద్రాక్ష పళ్ళు కాయవాలని ఆయన ఆలోచిస్తున్నారు. నేను మంచి వ్యవసాయకుడను, మీరు మంచి ద్రాక్షావళి అని సెలవిస్తున్న దేవా వందనాలు చెల్లిస్తున్నా. కాబట్టి మాకు ఎవరు కూడా కాలు ద్రాక్షలు కానీ చేదు ద్రాక్షలు లేకుండా మీ యొక్క భయభక్తులు కలిగిన బిడ్డల వల్ల ఉండడానికి సహాయం కలిగించండి. తల్లులను ప్రేమించండి. వారి కుటుంబాల్లో వారి బిడ్డలను సంరక్షించుకున్నట్టు అనేక ప్రాంతాలకు కష్టార్జితమైన ఆహారాన్ని సంపాదించుకోవడానికి వెళుతూ వస్తున్నప్పుడు మీ యొక్క సహాయం దయచేసి ఆశీర్వదించండి. కుటుంబాలన్నింటిలో మేలైన దేవుడు కుటుంబానికి ఆశీర్వదించి దీవించమని ఈనాటి దినాన రాలేక వెనుకబడినటువంటి బిడ్డలను మరొకసారి ఆరాధనలో పాల్గొనడానికి సహాయం విక్రయించమని మా ప్రభువు తమ ప్రియకుమారుని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సరే అండి, ఈ రోజున దేవుని రాజ్యాన్ని గురించి మనము యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన కొన్ని మాటలను మనం చూద్దాం. దేవుని రాజ్యం గురించి ప్రభువారు అంటే పరలోక రాజ్యాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మనకు చెప్పినాడంటే ఒక విత్తనాన్ని చూపిస్తూ ఉపమానంగా దేవుడు చెబుతున్నాడు. ఎలాగంటే దేవుని రాజ్యం ఎలా వస్తుంది అనుకుంటే మార్క్స్ వార్త 4వ అధ్యాయం 26వ వచనం చూడండి. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి పగలు నిద్రపోవచ్చు మేల్కొని చూడగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచినట్లే దేవుని రాజ్యం. చూడండి, ఒక విత్తనం భూమిలో ఒక రోజు లేదా 2 రోజులు 3 రోజులు 3వ రోజు తర్వాత ఆ విత్తనము ఎలాగా చనిపోయి మరలా ఫలిస్తుందో అలాగే దేవుని రాజ్యం కూడా అలా ఉంటుందని దేవుడు చెబుతున్నాడు. ఎలాగంటే 28వ వచనం చూడండి. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. చూడండి, అంటే ఒక విత్తనానికి ఎన్ని దశలుగా మార్పు చెందుతుందో అలాగే దేవుని రాజ్యం కూడా ఉంటుంది అని దేవుడు చెబుతున్నాడు. 29వ వచనం చూడండి. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలో పెట్టిపోయిందని చెప్పాను. చూడండి, పంటకాలం వచ్చిందంటే మనకు కొన్ని గుర్తులు తెలుస్తాయి. పంట రెడీగా ఉందని, ఇక ఎండిపోయి ఇక రెడీగా ఉందన్నట్లుగా ఆ టైంలో సేద్యగాడు అంటే వ్యవసాయదారుడు ఆ పంటను సమకూర్చుకుంటాడు. అంటే ముందుగా ఒక గింజను ఒక విత్తనం వేసినప్పుడు దానిలో ఎన్ని రకాలుగా మార్పు చెంది వస్తుందో అలాగే దేవుని రాజ్యం కూడా పరలోక రాజ్యం కూడా
అలాంటి మార్పు మనలో చూస్తాం. మనం దేవుడి సన్నిధిలో ఉంటామనే ఒక నిరీక్షణ క్రైస్తవులుగా మనము ఈ వీటి ద్వారా నేర్చుకుంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడి రాజ్యం గురించి ఆవగింజల గురించి చెప్పాడు ప్రభువారు. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 30వ వచనం చదవండి. మరియు ఆయన ఇట్లనెను, దేవుడి రాజ్యం ఎట్లు పోల్చుదమో, ఏ ఉపమానంతో దాన్ని ఉపదేశించుదమో, అది ఆవగింజలు పోయింది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనాల కంటే చిన్నది. చూడండి, ఆవగింజ చిన్నది, పట్టుకోవడానికి కూడా జారిపోతుంది. కానీ దానిలో నుండి విత్తనం అభివృద్ధి అయి చెట్టు అయినప్పుడు ఎంత దశలుగా మార్పు చెందినప్పుడు ఆ విత్తబడిన విత్తనం నుండి దేవుడు ఆశీర్వదించి ఎలాంటి ఫలాలు చూస్తున్నట్టే 32 చూడండి. విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కోర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలను. చూడండి, అలాంటి స్థితిలో దేవుడి రాజ్యం ఉంటుంది. చిన్నది ఆవగింజ, కానీ దానిలో నుండి వచ్చే ఆ అంకురం మొలక నుండి చెట్టు ఎలా వస్తుందో, ఆ చెట్టు పక్షులకు ఆశ్రయ స్థానంగా ఎలాగ నిలుస్తుందో అలాగే దేవుడి రాజ్యం ఉంటుందని దేవుడు చెబుతున్నాడు. ఇదే మాట, ఇదే ఉపమానం మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుదామండి. మత్తయి సువార్త. మరియు ఆయన మరియు ఉపమానం వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోయినది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కోర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలను నివసించినంత చెట్టు. చూడండి, ఎంత అద్భుతంగా దేవుడు సృష్టి నిర్మాణం చేశాడంటే ఆ సృష్టిని చూసినప్పుడు దేవుని అద్భుతాలు మనం చూస్తాం. అద్భుతమైన సృష్టిని చూసినప్పుడు దేవుడు మనకు గుర్తు రావాలి. ఇదే మాట మరలా లూకాసు సువార్త 13వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతాం. లూకాసు సువార్త 11వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన దేవుని రాజ్యం దేనితో దాన్ని పోల్చును, ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. చూడండి, ఆవగింజ అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మలను నివసించినను. మరియు ఆయన దేవునితో పోల్చును. చూడండి, ఇది అక్కడున్న ప్రజలకు అర్థం కావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానంగా ఆవగింజను ఉపయోగించి దేవుడి రాజ్యం, పరలోక రాజ్యం ఎలా ఉంటుందని చెప్పాడు. ఇంకా కొంతమందికి అర్థం కావాలని పిండిని ఉపయోగించి, పొల్లని పిండి, మంచి పిండి, ఆ పొల్లని పిండి మంచి పిండిలో వచ్చినప్పుడు మొత్తం కూడా పులే చేస్తుంది కనుక దాని గురించి కూడా ప్రభువారు చెప్పినాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. 13:33. మరి ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచి పెట్టిన పొలని పిండిని పోలి ఉన్నది. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే పులిసిన పిండి. అలాగే ఇదే మాట లూకాసు సువార్త 13వ అధ్యాయం, లూకాసు సువార్త 13వ అధ్యాయం 20వ వచనం చూడండి. మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోతూ ఒక స్త్రీ తీసుకొని
అంతయు పులిసి పొక్కు వరకు 3 కొంచెముల పిండిలో దాచి పెట్టిన పొల్లని పిండి పోయినది. చూడండి, ఇప్పుడు బైబిల్ గ్రంథం చూస్తే ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఈ రెండవ ఉపమానంగా చెప్తున్నాడు. మూడవ ఉపమానం చూస్తే దాచబడిన ధనం గురించి దేవుడు చెప్పాడు. దేవుడి రాజ్యం ఎలా మనం పోలుస్తామంటే ఒక మనుషుడు దాచబడిన ధనాన్ని గురించి ప్రభువు వారు చెప్పినాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము దాచబడిన ధనము పోయినది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినంతా అమ్మి ఆ పొలము కొనను. చూడండి, ఒక దాచబడిన ధనము గురించి ప్రభు వారు ఆ ఉపమానంలో చెప్పడం మనం చూస్తాం. అంటే ఒక వ్యక్తి ఏదైనా పోగొట్టుకుంటే అది దొరికినప్పుడు ఎంత సంతోషపడతాడో, ఎంత ఆనందపడతాడో, ఎంత సంతోషాన్ని తెలియజేసుకుంటాడంటే చూడండి, బైబిల్ గ్రంథం చూస్తే ఏదైనా పోగొట్టుకుంటే అది దొరికినప్పుడు ఎంతో సంతోషం. 15వ అధ్యాయం లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఏ స్త్రీకైనా 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది కోరుకు వాటిని జాగ్రత్తగా వెతకదా. చూడండి, అది దొరికినప్పుడు పొందవచ్చున్నాం. తన చెలికత్తలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికిందని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ దాచబడిన ధనం. అలాగే ఒక మనుషుడు దాచబడిన ధనం దొరికినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో, పోగొట్టుకున్న నాణ్యం ఆ స్త్రీ ఎలా దొరికిందో అప్పుడు ఎలాంటి సంతోషంతో దేవుడు చెప్పాడంటే 10వ వచనం చూడండి. అడ్డువలే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై దేవుని దూత ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ దేవుడి రాజ్యం అంత సంతోషం ఉంటుంది. ఒక స్త్రీ దాచబడిన పోగొట్టుకున్న నాణ్యం దొరికినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో అంత సంతోషం పరలోక రాజ్యంలో ఉంటుందని మనకు చెప్పడానికి దేవుడు ఉపమానంగా మాట్లాడుతున్నాడు. అలాగే పరలోక రాజ్యము ఎలా పోల్చాడు దేవుడు అంటే అమూల్యమైన ముత్యముతో పోల్చాడు. అంటే అమూల్యం అంటే వెల కట్టలేని ఒక ముత్యంతో దేవుడు పోల్చి చెప్పాడు. చూడండి, 13వ అధ్యాయం మరలా మత్తయి సువార్త 11వ అధ్యాయము 45వ వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెలుగుతున్న వస్త్రముని పోయి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదాన్ని అమ్మి దాని కొనను. చూడండి, దేవుడు పరలోక రాజ్యాల గురించి ఏం చెబుతుందంటే అమూల్యమైన ముత్యములు మామూలుగా దొరకవు. సముద్ర అడుగు భాగంలో ఆ అడుగు భాగంలో సేకరించినటువంటి ఆ ముత్యం విలువైనదిగా, అంత విలువగా దేవుడు పరలోక రాజ్యాల గురించి చెప్పుగా మనం చూస్తున్నాం. అలాగే పరలోక రాజ్యాల గురించి గొప్ప విందుతో చెప్పాడు దేవుడు పోల్చి. ఎలాంటి విందు అంటే ఆ దేవుడి సన్నిధిలో ప్రేమ విందు, దేవుడి సన్నిధిలో పరలోక రాజ్యంలో మనం ఎలాంటి విందులో ఉంటాం, ఎలాంటి మాటలు దేవుడు తెలియజేస్తున్నాడంటే చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులు పిలిచెను. విందు కాలమందు అప్పుడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది,
రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసును పంపాను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగి, మొదటి వాడు, నేను పొలం పోయి ఉన్నాను, అవసరంగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమించవలని నేను వేడుకొచ్చున్నాను నేను. మరొకడు, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమింపు అని వేడుకొచ్చున్నాను నేను. మరొకడు, నేను స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత రాలేను అని. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే 3 రకాల వ్యక్తులు ఉన్నారు, 3 రకాల సాకులు చెబుతున్నారు. దేవుని యొద్దకు రమ్మని చెబుతుంటే మాకు పనులు ఉన్నాయి, దేవుని యొద్దకు రావాలి అంటే ఈ ఆదివారం రోజునే మనకి ఎన్నో పనులు ఉంటాయి. ఈ ఆదివారం రోజునే మన ఇంట్లో ఉండి కూడా దేవుని ఆలయం రా. ఈ ఆదివారం రోజునే పరలోక రాజ్యపు బిందు, పరలోక రాజ్యం గురించి దేవుడు ఎలా పోల్చుతుందంటే, ఒక వ్యక్తి పొలం కోరుకున్నాను, ఒక వ్యక్తి ఆ పొలం పనులు ఉన్నాయి, ఒక వ్యక్తి వివాహం చేసుకున్నట్లుగా ఎన్నో సాకులు చెబుతూ దేవుడికి దూరం అవుతున్నారు, దేవుడి రాజ్యానికి దూరం అవుతున్నారు. అయితే యేసు ప్రభువారు చెప్పిన మాటలు మనం చూస్తే 21వ వచనం చూడండి. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నువ్వు త్వరగా పట్టణం వీధిలోనికి, సందులోనికి వెళ్ళి పేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడివారిని ఇక్కడ తోడుకెళ్ళమని ఆ దాసుడితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేస్తూ గాని ఇంకా చూడకూడదని చెప్పాను. చూడండి, పరలోక రాజ్యంలో మనం ఉండాలని దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు. అనేకులకు అనేక రీతిలుగా వర్తమానం పంపిస్తున్నాడు దేవుడు. కానీ చాలా మంది వింటున్నారు, కానీ దేవుని మాటలు చెవిపెట్టే వారు ఎవరు లేదు. అలాగే ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే ఇంకా స్థలం ఉందని చెప్పి యజమానుడు ఏం చేశాడంటే, ఊరకనే కూర్చున్న వారిని, సంత వీధిలో ఉన్న వారిని, అలాగే అటు ఇటు తిరుగుతున్న వారందరూ కూడా పిలిచాడు. పిలిచినా కానీ ఇంకా స్థలం ఉంది. అప్పుడు ఆ దాసుడు ఒక నిర్ణయం చేస్తున్నాడు. చూడండి, 22వ వచనం. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించు చేస్తూ గాని ఇంకా చూడుందని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజ్య మార్గంలోనికి, కంచెలోనికి వెళ్ళి లోపల వచ్చినప్పుడు అక్కడికి వారిని బలవంతము చేయము. చూడండి, ఏదైనా పిలవబడిన ఆ మనుషులు ఒకడును నా విందు రుచి చూడాలని మీతో చెబుతున్నాను. చూడండి, బైబిల్ చూసి పరలోక రాజ్యం గురించిన మాటలు అనేక మంది ఎన్నో సంవత్సరాలు బట్టి వింటున్నారు, ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు వింటున్నారు, కానీ దేవుడికి చెవులు పెట్టే వాళ్ళు ఎవరు లేదు. అలాంటి వారి గురించి దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఇప్పుడైనా సరే మీరు దేవుడి దగ్గరకు రండి అని దేవుడు ఆ దాసుడు ఒక విందు ఏర్పాటు చేసి విందును ఎలా అవమానించాడో అలాగే మనల్ని అవమానిస్తున్నాడు. ఆ మాటలను తెలియజేయడానికి పరలోక రాజ్యము గొప్ప విందుగా ఉందని దేవుడు చెబుతున్నాడు. అలాగే పరలోక రాజ్యము ఎలా ఉందంటే పెండ్ల విందుతో దేవుడు పోల్చి చెప్పారు. ఆ పెండ్ల విందు ఏంటంటే, చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. మత్తయి సువార్త 22:1. యేసు వారి ఉత్తరమిస్తూ తిరిగి ఉపమానం ఇట్లైన, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలినది. ఆ పెండ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాకపోయి కాగా, అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచబడి ఉన్నాను, ఎద్దులను, క్రొవ్విన పశువులను వధింపబడినవి
అంతా సిద్ధంగా ఉన్నది, పెళ్లికి రండి పిలవబడిన వారితో చెప్పుడని వేరే దాసులు పంపిన కానీ వారి లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకు మరొకడు తన వర్తకునకు వెళ్ళి తగ్గిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపారు. చూడండి, దేవుడు తన వర్తమానం పంపిస్తున్నాడు, ప్రవక్తలను పంపించాడు, ప్రవక్తలను చంపారు. అంటే పాత నిబంధన కాలంలో దేవుడు తన వర్తమానం పంపించినప్పుడు ఆ పరలోక రాజ్యం గొప్ప విందుతో దేవుడు పోల్చి చెప్పాడు. ఆ విందులో పాల్గొనే భాగ్యం దేవుడు మనకు ఇస్తున్నాడు. ఆ విందులో పాల్గొనడానికి ఎన్ని రకాలుగా దేవుడు సిద్ధపరిచాడో, ఆ విందులో ఏముంటాయో దేవుడు చెప్పాడు. ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే తక్కిన చూడండి, 7వ వచనం చూడండి. కాబట్టి రాజు కోపపడి తన దండాలను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణం తగలబెట్టించినప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలవడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గంలో పోయి నీకు కనబడిన వారందరినీ పెళ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే అయితే పెళ్లి విందుకు వచ్చారు, కానీ ఆ పెళ్లి విందులో పాల్గొనడానికి వస్త్రం లేదు. పెళ్లికి ఎలా వెళ్తారో వెళ్ళాడు కానీ వస్త్రం లేదు. అంటే ఆ వస్త్రం లేని పరిస్థితిలో యజమానుడు చూశాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే 11వ వచనం చూడండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూసి, స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చుమని అడగగా వాడు మౌనమే ఉండేను. అంతటా రాజు వీరి కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటిలోకి త్రోసివేడి అక్కడ ఏడుపు పట్టుబడి ఉండదని పరిచారకులతో చెప్పాను. చూడండి, ఎలాంటి తీర్పు ఉంటుందో, ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో కూడా దేవుడు పరలోక రాజ్యాన్ని గురించి, పెండ్లి విందు గురించి దేవుడు చెబుతున్నాడు. అంటే వస్త్రము అంటే తమ బ్రతుకును మారుమనసు పొంది తెలుగు చేసుకున్న వారు. చూడండి, ఈ మాట చూస్తే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 7:13. పెద్దలు ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న మీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియదని అతడు ఇలా నాతో చెప్పాను. వీరు మహాశ్రములు వచ్చిన వారు గొర్రెల రక్తంలో తమ వస్త్రము ఉదుకుకొని